ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చిట్టచివర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మరోసారి రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించాలనుకుంటున్నారా? రాజకీయాల్లోకి వస్తే ఏ పార్టీలో చేరతారు? కాంగ్రెస్ లో చేరడానికి అడ్డుపడుతున్నదెవరు? కాంగ్రెస్ అధిష్టానం ఈయన చేరిక పట్ల సానుకూలంగానే ఉందా? అసలు కిరణ్ రాజకీయ ప్రవేశం గురించి నెల్లూరులో చర్చలు ఎందుకు జరుగుతున్నాయి? ఈ ప్రశ్నలకు జవాబులను ఈ స్టోరీలోనే తెలుసుకుందాం. నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చిట్టచివర ముఖ్యమంత్రి. అనూహ్య పరిణామాల మధ్య ఆయన ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించారు. సీఎం అయితే అయ్యారు, కానీ ఆ పదవిలో ఉన్నన్నాళ్ళు కుదురుగా ఉండలేదు. ఓ పక్క తెలంగాణ ఉద్యమం, మరో పక్క సమైక్యాంధ్ర ఉద్యమం ఆయన్ను ఊపిరి తీసుకొనివ్వలేదు. ఆయన మాత్రం సమైక్యాంధ్రకే కట్టుబడి ఉన్నారు. విభజన వద్దని వాదించారు. అధిష్టానం దగ్గర కూడా గట్టిగానే మాట్లాడారట. కిరణ్ కుమార్ చిత్తూరు జిల్లాకు చెందినవారే, కానీ నెల్లూరు అల్లుడు. అందుకే నెల్లూరులకు కిరణ్ అంటే అదో రకమైన అభిమానం. ఆయన కూడా నెల్లూరుకి వచ్చినప్పుడల్లా ఈ ప్రాంతం అల్లుడిని అని చెప్పుకునేవారు. సాధారణ ఎన్నికలకు ముందు సమైక్యాంధ్ర పార్టీని పెట్టిన కిరణ్ కుమార్ రెడ్డికి పరాజయం తప్పలేదు. ఒక్కటంటే ఒక్క సీటు కూడా రాలేదు. అలా రాజకీయంగా కిరణ్ కుమార్ రెడ్డి కనుమరుగయ్యారు. రాజకీయాలు ఒక్కసారి అలవాటయ్యాక వాటిని వదలబుద్దేయదు. ఇప్పుడు కిరణ్ పరిస్థితి కూడా అలాగే ఉందనేది నెల్లూరులో టాక్. రాజకీయాల్లో మళ్లీ చురుకైన పాత్ర పోషించాలనుకుంటున్నారట. ఇదే సమయంలో ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకుంటారని కొందరు, అబ్బే మాతృ సంస్థ అయిన కాంగ్రెస్లోకి వెళ్ళిపోతారని మరికొందరు చెప్తున్నారు. మొన్న మధ్య పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి అన్ని జిల్లాలు తిరుగుతూ నెల్లూరుకి వచ్చారు. ఆ సమయంలో ఎప్పటి నుంచో నేతల మధ్య ఉన్న విభేదాలను పరిష్కరించే ప్రయత్నం చేశారు. అందరినీ కూర్చోబెట్టి సర్దుబాటు చేశారు. అదే రోజు గతంలో సమైక్యాంధ్ర పార్టీలో పనిచేసిన ఒకరిద్దరు నేతలు కాంగ్రెస్ పార్టీ కండవాలు కూడా వేసుకున్నారు. దాంతో నెల్లూరులో కిరణ్ కుమార్ రెడ్డి పునరాగమనంపై చర్చ మొదలైంది. కాంగ్రెస్లో చేరిన సమైక్యాంధ్ర నేత ఒకరు కిరణ్ కూడా కాంగ్రెస్లోకి రాబోతున్నారని చెప్పడమే ఈ చర్చకు కారణమైంది. కాంగ్రెస్లో కిరణ్ కుమార్ చేరిక సాధ్యమేనా అన్న ప్రశ్న కూడా ఈ సందర్భంగా ఉత్పన్నమైంది. ముఖ్యమంత్రి పదవి ఇస్తే తమ మాట కాదని తమ నిర్ణయాలకు విరుద్ధంగా పోవడాన్ని అధిష్టానం జీర్ణించుకోలేకపోయింది. అదీ కాకుండా సొంతంగా సమైక్యాంధ్ర పార్టీ పెట్టడం కూడా కాంగ్రెస్ పెద్దలకు నచ్చలేదు. ఇలాంటి పరిస్థితులలో కాంగ్రెస్లో వస్తానంటే అధిష్టానం ఓకే చెప్తుందా అన్నది డౌటే. ఒకవేళ చేరినా ఆయనకు పెద్ద పదవి ఇవ్వాల్సి ఉంటుంది. కనీసం పీసీసీ చీఫ్ పదవినైనా ఆయన ఆశిస్తారు. లేదంటే ఏఐసీసీ పదవి అయినా కోరుకుంటారు. ప్రస్తుతం పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రఘువీర కింద ఆయన పని చేయలేరు కదా. తన క్యాబినెట్లో మంత్రిగా పనిచేసిన రఘువీర దగ్గర ఎలా పనిచేస్తారన్నది నెల్లూరు వాసుల అభిప్రాయం. అది అలా ఉంచితే రఘువీర వ్యతిరేక వర్గం ఎలాగైనా సరే కిరణ్ను పార్టీలోకి తీసుకురావాలనే ప్రయత్నాలు చేస్తుందట. ఏ పార్టీ అయితేనేం మా ఊరు అల్లుడు ఏదో ఒక పార్టీలో చేరితే చాలని అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. కిరణ్ రాజకీయాల్లోకి రావడం కంటే మిన్నకుండడమే మేలు అంటున్నారు కొందరు విశ్లేషకులు. ముఖ్యమంత్రిగా ఆయన పొందిన గుర్తింపు చాలు. ఇప్పుడున్న పరిస్థితులలో ఏ పార్టీలో చేరినా అవమానాలు తప్పవనేది వారి భావన. అయినా ఎన్నికలకు ఇంకా 2 నెలల టైం ఉంది. ఈలోపు ఎవరు ఏ పార్టీలో ఉంటారో, కిరణ్ కుమార్ రెడ్డి ఆలోచనలు ఎలా ఉంటాయో చూడాలి. Like and subscribe Eagle Media Works.